కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా వచ్చింది. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ఆశీస్సులతో, ప్రభుత్వ విధి విధానాలతో, విద్యార్థుల ప్రతిభతో ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో 600 మార్కులకి 550 దాటిన వారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రికార్డు సృష్టించారు. మన నరసరావుపేట నియోజకవర్గంలో 550 మార్కులు దాటి సాధించిన వారు 83 మంది ఉన్నారు. ఈ ఘనమైన రికార్డు సృష్టించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పాఠాలు బోధించిన గురుదేవులకు, విద్యాశాఖ అధికారులకు ప్రోత్సాహకరంగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు అభినందన సభ ఏర్పాటు చేశారు. గుంటూరు రోడ్డులోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుండి కోట సెంటర్ విజయ్ కళ్యాణ మండపం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రతిభను చాటిన విద్యార్థులు తలపాగాలు ధరించి వాహనంపై అధిరోహించి ర్యాలీలో ప్రతి వారిని పలకరిస్తూ వారు సాధించిన మార్కుల కార్డులను ప్రదర్శిస్తూ సందడి చేశారు. అభినందన సభలో ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాముతో పాటు పలువురు వక్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సత్కారం చేసి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంత అద్భుతం సృష్టించిన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ నేతలు ప్రసంగాలు ముగిశాయి. తెలుగు ఒక ఇంగ్లీష్లో 100% రిజల్ట్ తప్పితే మిగతా అన్ని సబ్జెక్టులలో కూడా కొన్ని వందల మంది పిల్లలు 100కి 100% మార్కులు సంపాదించిన ఘనత ఈ సంవత్సరం ఉన్నది సార్. అట్లాగే ఈ సంవత్సరం మనం ముందుగానే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, అట్లాగే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మా హైయర్ అఫీషియల్స్, రాష్ట్రం మొత్తం కూడా 100 days ప్రోగ్రామ్ అమలు చేశాము. దాని ఫలితంగా మంచి ఫలితాలు, మంచి రిజల్ట్ సాధించాము ఈ సంవత్సరం. అట్లాగే సార్ గవర్నమెంట్ సెక్టార్లో అయితే ఇదంతా కిందటి సంవత్సరము ఈ సంవత్సరము కంపేర్ చేసుకుంటే సార్ ఇది విజనరీ గవర్నమెంట్లో మనం ఉన్నాం. సో ఒక విజన్తో రాష్ట్ర ప్రభుత్వము అలాగే పెద్దల సలహాలతో ముందుకు వెళ్తున్నాం. విద్యాశాఖ గౌరవనీయులు మా విద్యాశాఖ మంత్రి గారి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే విద్యా సంవత్సరంలో జూన్ 12 నుంచే, అంటే డే 1 నుంచి ఆల్రెడీ 9th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలకి కొంత సబ్జెక్ట్ ఫిబ్రవరి మార్చిలోనే చెప్పడం జరిగింది. స్కూల్స్ రీఓపెన్ చేసిన డే 1 దగ్గర నుంచే మనము 10th క్లాస్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొని వచ్చి, చిన్నప్పుడు మేము చదివేటప్పుడు ఒక టెక్స్ట్ బుక్ చదవాలంటే 1000 పేజీలది మాకు సంవత్సరం పట్టేది. మీరైతే ఇప్పుడు వారంలో చదువుతున్నారు వారంలోనే ఒక టెక్స్ట్ బుక్ 1 వీక్లో మీరు కంప్లీట్ చేస్తారు. అదే మా రోజుల్లో అయితే 1 year పట్టేది. మరి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారని నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. మరి టీచింగ్లో ప్రణాళికాబద్ధంగా ఒక టీచింగ్ మోడల్ మారిపోయింది. వాళ్ళు కూడా స్టడీ మెటీరియల్ ఇస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఎన్ని స్టడీ మెటీరియల్ ఇచ్చినా కానీ టెక్స్ట్ బుక్ దూరం కావద్దు. అందుకనే గవర్నమెంట్ స్కూల్స్లో టెక్స్ట్ బుక్ దూరం కాకుండా స్టడీ మెటీరియల్, టెక్స్ట్ బుక్ 2 ప్యారలల్గా చదివిస్తూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ రైతు కుటుంబాల నుంచి చదువుకున్న పిల్లలు కాబట్టి అటువంటి పిల్లలకి చాలా పట్టుదల ఉంటుంది. బాగా చదవాలి. 600కి 595 మార్కులు, 97, 96, 95, 551 ఇట్లా ఈ విధంగా చాలా చక్కగా వచ్చినాయి. నేను అనుకుంటాను 450 దాటితే మంచి మార్కులు అనుకుంటా. ఇప్పుడు కూడా ముందు పిల్లలు బాగా బలంగా ఉండాలి, ఆహారం బాగా తీసుకోవాలి, మానసికంగా బాగుండాలి. మీరు టెన్షన్ లేకుండా చదువుకోవాలి. టెన్షన్ లేకుండా పరీక్ష రాస్తే మంచి మార్కులు వస్తాయి. మార్కులు తక్కువ వచ్చిన పిల్లలు కూడా మీకంటే తెలుగులో తక్కువ కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం కూడా కొంతమందికి బద్ధకం, ఏం రాస్తానని రాయరు. కొంతమంది పరీక్ష చదువు సబ్జెక్ట్ అయితే ఉంటుంది, టీచర్లు బాగా తెలుసు. ఏంట్రా నీకు మంచి మార్కులు రాలేదంటే ఏ రాష్ట్రాలు మార్చుకొని అంటాడు. ఇప్పుడు రాబోయే కాలంలో మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్స్లో బ్రహ్మాండం సెలెక్ట్ అవుతారు. స్పెషాలిటీ ప్రైవేట్ స్కూల్లో చదివే కంటే కాబట్టి మీరు సక్సెస్ అయితే 10 రెట్లు రాష్ట్రం సక్సెస్ అయినట్లు నేను భావిస్తాను. మీరు దయచేసి ఏదో ఈ మార్కులు వచ్చినాయి, 590 వచ్చినాయి, 590 వచ్చినాయి, సరే మంచిది, ఆనందం. కానీ మారుతున్న పరిస్థితి. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంకొక 6 సంవత్సరాలు పడుతుంది మీకు బయటకు వచ్చేటప్పటికి. డిగ్రీ అయిపోయి 6 సంవత్సరాల్లో మొత్తం టెక్నాలజీ 6 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తిగా మారుతా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఎంత ఫాస్ట్గా మారుతా ఉన్నది. కాబట్టి కేవలం గుర్తుపెట్టుకోవడం అనే దాంతో మాత్రం నడవదు. గుర్తుపెట్టుకోవడం అనేది ఒక 20% మాత్రమే ఉంటుంది. మిగతా 80% ఇందాక చెప్పాను కదా, సమాజం పైన అవగాహన, సమాజంలో ఉన్న పరిస్థితులు,
ఉన్న ప్రాబ్లమ్స్ పైన అవగాహన, వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి, వాటిని ఎలా మనం దాటాలి, వాటి గురించి ఎవరికైతే ఎక్కువ స్పృహ ఉంటుందో వారికి ఎక్కువగా ఎందుకోసం ఈ ర్యాలీ చేస్తున్నారు అని కొందరిలో చర్చ జరుగుతుంది. ఎందుకోసం ఈ చర్చ అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు 550 మార్కుల నుంచి 600 మార్కులకు సాధించినటువంటి విద్యార్థులు మా నర్సరావుపేటలో 83 మంది ఉన్నారని చెప్పేసి అందులో 80% విద్యార్థులు ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు ఆడబిడ్డ అంటే అవునా ఆడబిడ్డ అనేవాళ్ళు. కానీ అదే ఈ రోజున ఆడబిడ్డ కుటుంబాన్ని నడిపించే సత్తా ఎవరికి ఉందా అంటే ఆడబిడ్డలకే ఉంది. అందులో అనుమానం లేదు. ఎందుకంటే మగపిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? చదువుకోండిరా అని చెప్పంటే కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ ఉంది కదని చెప్పేసి సెల్ ఫోన్ లో తల్లిదండ్రులు పాపం కష్టపడి వాళ్ళకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే ఆ డబ్బును చదువు కోసం కాకుండా గేమ్స్ అవి ఇవి ఆడి సెల్ ఫోన్ లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇది నిజమా కాదా? ఈ మధ్య జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు, ఆ విద్యార్థులకు పాఠాలు నేర్పినటువంటి ఉపాధ్యాయులకు, వారికి మార్గదర్శకత్వం వహించినటువంటి ప్రధానోపాధ్యాయులకు, తల్లిదండ్రులకు సత్కారం చేసేటటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని తన భుజం మీద వేసుకొని నిర్వహిస్తున్నటువంటి నర్సరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ఆయన అభినందించాలని చెప్పండి.